ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైన ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి విశిష్ట కార్యక్రమము సత్యం శివం సుందరం 6వ భాగం గ్రంథపట్నం. ఈరోజు గ్రంథపట్నం చేయడానికి ముందుకు వస్తున్న వారు శ్రీమతి ఎం రాధిక సాయిరామ్ పొన్నూరు, తర్వాత శ్రీమతి ఐ భారతి సాయిరామ్ హైదరాబాద్. వీరు చదువుతున్నారు. వీరికి స్వామి యొక్క దివ్యాశీస్సులు, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలు మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ, మీరు చక్కగా నిబ్బరంగా ప్రశాంతంగా అవగాహన పూర్వకంగా చదవాలని కోరుకుంటూ మీకు స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్కారములు తెలియచేసుకుంటూ, నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా గురు దంపతులు ఇద్దరికి నా వందనములు సమర్పించుకుంటున్నాను. ఎంతో అద్భుతమైన అమూల్యమైన సత్యం శివం సుందరం అనే గ్రంథపఠనం 6వ భాగం చదవటానికి అవకాశం కల్పించిన స్వామికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. నిన్న కోటేశ్వరరావు గారు చెప్పిన దానిలోకి వెళ్తే, ఇండియాలోని పాత కంపెనీలో సిఇఓ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్థికంగా తానెంత నష్టపడ్డాడో అంతకు అనేక రెట్లుగా ఈ కొత్త దానితో లాభపడటమే కాక, తానిప్పుడు వ్యవస్థాపించుకున్న తన కొత్త కంపెనీకి అది ఎంత పటిష్టమైన ఆర్థిక పునాది పొందాడు. అన్నిటికీ మించిన తనకు ధర్మం మీద ఉన్న విశ్వాసాన్ని అది దృఢపరిచింది. పంకజ్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన ధర్మాచరణలో ఉన్న కష్ట సుఖాల గురించి ఈ క్రింది విధంగా చెప్పాడు. ఇంకా ఈరోజు భాగంలోకి వస్తే, పంకజ్ అన్న నా కంపెనీ నా విలువలకు ప్రతిబింబం. వ్యాపార వ్యవహారాల్లో సంబంధం పెట్టుకోవాల్సి వచ్చిన అనేక ప్రభుత్వ సంస్థలు దాని రాజీ లేని దృక్పథానికి ఆశ్చర్యపడ్డాయి. వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు అవినీతి అన్నది ఆమోదం పొందిన పద్ధతి, కానీ మనం దాన్నే ఎంచుకోవాలని లేదు. మనమేమీ రాయితీలు అడగలేదు. మనము నియమము నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. అది ఒక ఆట అయిపోయింది. వేధింపులు ఒక్క నిమిషం మనం దాన్ని ఎంచుకోవాలని లేదు. మనమేమీ రాయితీలు అడగలేదు. మనము నియమ నిబంధనలకు కట్టబడి ఉన్నాం. అది ఒక ఆట అయిపోయింది. వేధింపులను అన్నిటినీ మేము సహించామే, కానీ విలువలతో రాజీ పడలేదు. మేము చేసిన ప్రతి ఒక్క తప్పు నుంచి మా విధానాలని, మా పనితీరుని, దాని స్థాయిని బాగు చేసుకున్నాము. ప్రతి దశలోనూ ఎన్నో ఆటంకాలను మేము దాటవలసి వచ్చింది. సాధారణంగా అనుకునేది ఏమిటంటే, ప్రభుత్వంలోనూ పబ్లిక్ సెక్టర్ సంస్థల్లోనూ మాత్రమే అవినీతి ఉంటుంది తప్ప ప్రైవేట్ సెక్టర్లోనూ అందులోని నిపుణులలోనూ ఉండదని. ఇది సత్య విదూరం. నేను ప్రైవేట్ సెక్టర్లో కూడా లంచగొడితనం అనే చెడును ధైర్యంగా ఎదుర్కోవలసి వచ్చింది. పంకజ్ పాటించిన నమ్మిన విలువలు దాని ఉద్యోగుల మీద ఎంతో సత్ప్రభావాన్ని కలిగించింది. వారిలో ఆంతరికమైన మానవతా విలువల జాగృతిని కలిగించింది. ఈ సందర్భంలో ఇక్కడ ఒక సంఘటనను ఇస్తున్నాము. అప్పుడే ఎంబీఏ పాస్ అయిన వ్యక్తిని ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్గా నియమించాము. అతడెంతో ఉత్సాహంతో మార్కెట్నంతా పరిశీలించి విశ్లేషించి నిర్దిష్టమైన మా ఉత్పత్తులు 25% మాత్రమే కొనుగోలు అవ్వటం చూసి ఆశ్చర్యపడ్డాడు. అందువల్ల అతడు దూకుడుగా అమ్ముకోవాలని సలహా ఇచ్చాడు. అయితే మార్కెట్లోని తక్కిన 75% కస్టమర్లు, అమ్మేవాళ్ళు అవినీతికరమైన
వ్యాపార లావాదేవీలు చేస్తుంటారని తెలపటంతో అతని ఆలోచన మారిపోయింది. మేము కావాలని మూల సిద్ధాంతాలతో, విలువలతో రాజీ పడకుండా ఎట్లా వ్యాపారాన్ని సంపాదిస్తున్నదని అతనికి తెలిపాము. దాంతో అతడు తన ఉద్యోగ జీవితము సక్రమ మార్గంలో ప్రారంభమైందని సంతోషపడ్డానని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసి ఏటికి ఎదురు ఈదాలన్న నిశ్చయంతో ఇండియాలో వ్యాపారం నడుపుతూ నేను కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాను. చిన్నదిగా ఉండటమే సుందరము, తృప్తికరము. వ్యాపార సముద్రంలో తప్పనిసరిగా ఉండే షార్కుల దృష్టిని ఆకర్షించకుండా ఉండాలంటే మనం కోరికలపై అదుపుతో పాటు ఎవరిని ప్రత్యేకంగా ఆకర్షించకుండా ఉండటం అవసరం. ధర్మాచరణ చేసినట్లయితే క్లిష్ట పరిస్థితుల్లో అది మనలను రక్షించటమే కాక అంతిమంగా మనకు అది సాఫల్యాన్ని ఇస్తుంది అనడం ఎంతో ముఖ్య విషయం. ఇవాళ పంకజ్ చిన్నదిగా ఉంటూ, మిడిసి పడకుండా ఉంటూ సృజనాత్మకమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలతో అవసరాలకు తగ్గ పరిష్కారాలను చూపించగలుగుతుంది అన్న ప్రపంచ ప్రఖ్యాతి వహించిన కంపెనీగా పేరు పొందింది. ఈ వ్యాపారంలో నేను ఉన్న 30 సంవత్సరాలకు సమీక్షించుకుంటే నేను చేసిన వాటికి చింతించాల్సింది ఏదీ లేదు. మధ్య అమెరికాలో ఎల్ సాల్వడర్ అన్న ప్రదేశంలో ఉన్న బహుళ జాతి ఆహార కంపెనీ ఒకదానికి ప్రాంతం మేనేజర్ శ్రీ జాన్ బెహ్నర్ 1989 ఫిబ్రవరిలో 3 నెలలు ఉండటం కోసం గాను ప్రశాంత నిలయానికి వచ్చారు. ఎల్ సాల్వడార్ మొదటి సాయి సెంటర్ను స్థాపించడంలో ఆయన నిమిత్త మాత్రుడైనాడు. 1979 నుంచి ప్రశాంతి నిలయానికి, బృందావనానికి ఆయన క్రమం తప్పని సందర్శకుడైనాడు. ప్రతి సంవత్సరము అతడు పొందే ఇంక్రిమెంట్లను ఇండియాకు వచ్చి బాబా వారిని కలిసేటందుకు 6 వారాల సెలవు కోసం వదులుకొన్నాడు. అతడెంతో నిజాయితీపరుడు, ఉద్యోగ విధులకు ఎంతో అంకితమైనవాడు అన్న కీర్తిని సంపాదించుకున్నవాడు కావటం చేత ఇది సాధ్యపడింది. అతని నాయకత్వంలో ఎల్ సాల్వడార్లోని ఆ కంపెనీ వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. సాధారణంగా అతడు ఇండియాకి భార్యా పిల్లలతో వస్తూ ఉండేవాడైనప్పటికీ ఈసారి మాత్రం అతడు ఒక్కడే వచ్చాడు. ఎల్ సాల్వడార్ గారికి తిరిగి వెళ్ళటానికి 2 రోజుల ముందర తన టికెట్ విషయం ధృవీకరించవలసిందిగా విమాన కంపెనీని అడగ్గా ప్రయాణికులు లిస్టులో అతని పేరు లేదని అతనిని నిరాశపరుస్తూ చెప్పారు. వీలైతే అతని పేరును వెయిటింగ్ లిస్టులో పెడతామన్నారు. కానీ అది కూడా జరిగేటట్టు కనిపించలేదు. ఆ మధ్యాహ్నం దర్శన్ వేళలో భగవాన్ అతన్ని ఎప్పుడు వెళుతున్నారు అని అడిగారు. బెహ్నర్ తనకు కలిగిన ఇబ్బందిని చెప్పబోగా మధ్యలోనే స్వామి అడ్డుపడి, నాకు తెలుసు నీవెప్పుడు వెళ్ళగలుగుతావో స్వామి నీకు చెప్తారు, విచారించవద్దు అని అన్నారు. దాంతో మరో వారం రోజులు భగవాన్తో గడపవచ్చని బెహ్నర్ అనుకొని న్యూయార్క్లో ఉన్న కంపెనీ హెడ్ క్వార్టర్స్కి విషయం తెలిపాడు. 1 వారం తర్వాత భగవాన్ చెన్నైకి వెళుతుండగా వారు అనుమతితో బెహ్నర్ కూడా వారి వెంట వెళ్ళాడు. చెన్నై నుంచి స్వామి బృందావనికి తిరిగి వచ్చి కొన్ని రోజుల తర్వాత 6 వారాలు ఉండటం కోసం కొడైకెనాల్ వెళ్లారు. అక్కడ నుంచి వారు ఊటీ గుండా బృందావనానికి తిరిగి వచ్చేటప్పుడు మే
తిరిగి వచ్చేటప్పటికి మే రెండవ వారమైంది. ఈ ఈ పర్యటన అన్నిటిలో బెహ్రెన్ తనతో రావటానికి స్వామి అనుమతించారు, కానీ ఆయన సాల్వాడార్కి తిరిగి వెళ్ళటం గురించి ఏమీ చెప్పలేదు. అయితే బెహ్నర్ మాత్రం కంపెనీ హెడ్ క్వార్టర్స్కి తాను బహుశా ఎప్పుడు తిరిగి వచ్చి పనిలో చేరతానన్నది ఊహాత్మకంగా తెలుపుతూ ఉన్నాడు. మే నెల మధ్యలో బెహ్నర్కి న్యూయార్క్ నుంచి కొరియర్ ద్వారా నీవు పని కోసం తిరిగి రావాల్సిన అవసరం లేదు, నీకు ఇంకా ఇక్కడ ఉద్యోగం ఏమీ లేదు అన్న సందేశం వచ్చింది. ఆయన ఈ సందేశాన్ని భగవాన్ చూపించబోతుండగా బెహ్నర్ స్వామి విచారించవద్దు అని మాత్రం అన్నారు. మరో 2 వారాల తర్వాత బాబావారు ఆయన్ని సాల్వాడార్ తిరిగి వెళ్ళటానికి అనుమతించారు. అది 1989 జూన్ 5వ తేదీ. అప్పటికి అతడు పని వదిలి వచ్చి 12 వారాలైంది. అతని వీసా తేదీ అయిపోయింది, తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఇది జరిగే నాటికి ఇప్పటి క్రెడిట్ కార్డులు వ్యవస్థ ఇంకా రాలేదు. కేఎల్ఎం ఎయిర్లైన్స్లో 45 రోజుల అవధితో అతని తిరుగు ప్రయాణం టికెట్ ఉన్నది, కానీ ఆ సమయం కూడా దాటిపోవటంతో అది పనికి రాకుండా పోయింది. అతడు ఆ విమానం కంపెనీ ఈ విషయాన్ని అడిగితే బయట దేశాలకు పోవటానికి సీట్లు లేవని, అయినా ఢిల్లీలో అతని పేరును వెయిటింగ్ లిస్టులో పెడతామని చెప్పారు. బెహ్నర్ ఢిల్లీకి ఏరోప్లేన్లో వెళ్ళి అక్కడ అంతర్జాతీయ విమాన ప్రయాణికుల లిస్టులో అనేక మంది పేర్లు ఉండటము, సీట్లకు మించి వారు టికెట్లు అమ్మారన్న విషయం తెలుసుకోవటం జరిగింది. విమానంలో సీట్లన్నీ నిండాక ఇక 25 మంది సీట్ల కోసం కాచుకొని ఉన్నారు. వాళ్లలో బెహ్నర్ కూడా ఒకడు. అతనికి ఉన్న కాలం చెల్లిపోయిన టిక్కెట్ను అంగీకరించడానికి వీలు కాలేదు. తన దేవుడిని ప్రార్థించడం తప్ప ఏమి చేయాలో పాలుపోకుండా ఉండగా అక్కడికి ఒక మహిళ వచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి టిక్కెట్లు తీసుకొని ఆమ్స్టర్డామ్కి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో వాళ్ళని పంపించి వేసింది. వాళ్ళందరూ అక్కడి నుంచి వాళ్ళ గమ్యాలకు వేరే విమానాల్లో ప్రయాణించవచ్చు. ఆయన ఆమ్స్టర్డామ్కి చేరుకున్న తర్వాత సమస్య ఏమీ లేకుండానే సాల్వాడార్ వెళ్ళే కనెక్టింగ్ విమానం దొరికింది. అంతేకాకుండా ఆయన ఆమ్స్టర్డామ్లో తన పై అధికారితో తాను సాల్వాడార్ వెళుతున్నానని, అక్కడ చేరాక అతనితో తిరిగి మాట్లాడతానని చెప్పాడు. తన డెస్క్ ముందు కొత్త మేనేజర్ ఎవరో కూర్చుండి ఉంటారన్న అనుమానంతో బెహ్నర్ మర్నాడు ఉదయం తన ఆఫీస్కి వెళ్ళాడు. కానీ తన తలపుకు విరుద్ధంగా తానక్కడ చేరుకోగానే ఉద్యోగులందరూ ఆయనకు ఘనస్వాగతం ఇచ్చారు. అతని రాకను చూసి వాళ్ళంతా ఎంతో సంతోషించారు. అతనికి బదులుగా కొత్త మేనేజర్ ఎవరిని నియమించలేదు. ఇక దాంతో ఆయన తన డెస్క్ ముందర కూర్చొని కంపెనీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళతో మాట్లాడగా కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత అతని యజమాని, నీ పరిస్థితి మేము విశ్లేషిస్తున్నాము, నీ జీతాన్ని 25% పెంచాలని మేము నిర్ణయించాము అని తెలిపారు. బెహ్నరు తన కుర్చీలోంచి ఇంచుమించు తూలి కింద పడిపోయాడు. అతని ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ అతనికి 5% మించి జీవితం పెరగగా చూడలేదు. అతని యజమాని తన మాటల్ని ఇంకా కొనసాగిస్తూ, నీ ఇండియా ట్రిప్పుకు వెళ్ళిన కాలమంతా జీతం మీద సెలవులుగా పరిగణిస్తాము. గత సంవత్సరం నీవు సాధించిన సత్ఫలితాలకు నీకు బోనస్గా లభిస్తుంది అని అనడంతో బెహ్నర్లో
తన ప్రభువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఎడ కృతజ్ఞతా భావం పొంద పొంగి పొరలింది. జాన్ బెహ్నర్ అమెరికాకి చెందిన నబిస్కో అనే బహుళజాతి ఆహార సంస్థకి ఎల్ సాల్వడార్లోని కంట్రీ స్థానిక మేనేజర్ పదవికి వచ్చే నాటికి ఆయన క్రింద 25 ఉద్యోగులు మాత్రమే పనిచేస్తుండేవాళ్ళు. 1989 నాటికి ఆ ఉద్యోగుల సంఖ్య 300కు పెరిగింది. లాభాలు $1,00,00,000 పడగలెత్తాయి. ప్రధాన కంపెనీ ఉత్పాదించే నాటికి అమ్మడమే కాకుండా చాలా జనాదరణ పొందిన అనేక ఇతర ఆహార పదార్థాలను ఉత్పాదించడము, వాటిని ప్యాకేజీ చేయటము వేరు చేశారు. వీలైన వాటిని, ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే వాళ్ళ కంపెనీ ఉత్పాదించి సరసమైన ధరలకు అమ్ముతున్నారన్న పేరు జనంలోకి వీళ్ళకి వచ్చింది. మానవ జాతి సంక్షేమానికి బెహ్నర్ నిబద్ధతే ఆ దేశంలో కంపెనీ పేరు ప్రఖ్యాతులకు కారణమయ్యింది. ఆయన ఉద్యోగాలను తన సంతానంలాగా చూస్తూ వాళ్లకు నీవు తినడానికి కానీ తాగడానికి కానీ ఇష్టపడని పదార్థాన్ని దేన్నైనా సరే క్లయింట్లకు అమ్మవద్దు అన్న సాధారణ సూత్రాన్ని బోధించాడు. తన ఉద్యోగుల సంక్షోభం విషయంలో అతని నిజాయితీతో కూడిన శ్రద్ధ వాళ్ళకు అతడికి ఇచ్చిన సాధారణ సూత్రము ఆ కంపెనీకి అద్భుతాలు చేసి పెట్టింది. అందరికీ సేవ చేయాలనే భావము, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడటానికి ప్రయత్నించడము, ప్రేమ పునాదిగా ప్రతి ఒక్కరిలోనూ వ్యవహరించడము నా విజయ రహస్యం అంటారు జాన్ బెహ్నర్. ఈ ప్రేమ సూత్రాన్ని ఆచరణలో పెట్టడం వల్లనే అతని కంపెనీకి మేలు కలిగించింది. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రజలకు సేవ చేయడం అన్నది అతని ఉద్యోగం కాగా, ఆ ఉద్యమంలో అతని ఉద్యోగుల అతని సహచరులయ్యారు. అతడు తన ఉద్యోగాలకు క్లయింట్లుగాను ఇతరులను ఎట్లా శ్రద్ధగా జాగ్రత్తగా చూసేవాడో, దానికి వారెట్లా సానుకూలంగా స్పందించేవారో బెహ్నర్ తెలిపిన సంఘటనలు ఈ క్రింద ఇస్తున్నాము. 1986లో ఎల్ సాల్వడార్ దేశ రాజధాని నగరమైన సాన్ సాల్వడార్లో తీవ్ర భూకంపం వచ్చింది. దైవానుగ్రహం వల్ల మేము పనిచేసే స్థలానికి ఏ రకంగానూ ఏమీ కాలేదు. అయితే మా పెద్ద క్లయింట్లైన సూపర్ మార్కెట్లన్నీ తీవ్రంగా దాని చేత ప్రభావితమై వాళ్ళు సామాన్లన్నీ నేల మీద చెల్లాచెదరైపోయాయి. అంతటా పగిలిపోయిన గాజు ముక్కలు, ఆ స్థలమంతా శుభ్రం చేసుకోవటం, పాడు కాకుండా ఉండటానికి కాపాడుకుంటూ పనికి రాకుండా పోయిన వాటికి అవతల పారేయటం అంతా అయ్యాక అసలు ఏవి ఉన్నాయి, ఎంత పోయింది బేరీజు వేసుకోవటం లాంటి కష్టమైన పనులు చేసుకోవలసి వచ్చింది. సూపర్ మార్కెట్లు మా వస్తువులను వాళ్ళు షెల్టర్లో ప్రదర్శించకపోతే మా ఉత్పత్తిని కొనసాగించడం వల్ల లాభమేమిటి? అందువల్ల మేము మా ఉత్పత్తిని ఆపేసి మా ఉద్యోగులందరినీ సూపర్ మార్కెట్లను శుభ్రపరిచి సర్దటం కోసం పంపించాము. మేము పని విజయవంతంగా చేశాము. నిజానికి ఈ పని చేసింది మా ఒక్క కంపెనీయే. ఏ ఖర్చు లేకుండా మా నుంచి ఈ విలక్షణమైన సేవలు లభించినందుకు ఈ సూపర్ మార్కెట్లు మేనేజర్లు, ఉద్యోగులు ఎంతగానో సంతోషించారు. ప్రతి ఒక్కరి తీవ్ర కృషి ఫలితంగా సూపర్ మార్కెట్లన్నీ ఒక్క వారం రోజుల్లోనే మళ్ళీ తమ కాళ్ళ మీద తాము నిలబడసాగాయి. మేము ఆ తర్వాత రుచికరమైన
మా ఉత్పాదనలను ఉత్పాదించే పనుల్లోకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత సూపర్ మార్కెట్ల సహకారంతో మా ఉత్పత్తులను ఇంకా వేగంగా అమ్మగలిగాము. ఆ భూకంపం 10 మంది ఆ భూకంపం 10 మంది మా ఉద్యోగుల ఇళ్లను నాశనం చేసింది. మా ఉత్పత్తులను ఆ కాలంలో నిలిపివేయటం వల్ల ఆ కాలంలో నిలిపివేసినందువల్ల మా మెయింటెనెన్స్ శాఖ ఖాళీగా ఉండింది. ఇళ్లు కోల్పోయిన ఆ 10 మంది ఉద్యోగులకు తాత్కాలిక ఇళ్లను ఏర్పాటు చేయటం ఏర్ ఏర్పాటు ఏర్పరిచేటందుకు గాను అవసరమైన సామాన్లతో మా మెయింటెనెన్స్ మనుషుల్ని పంపించాము. ఒక్క వారం రోజుల్లోనే ఈ పని మేము చేయగలిగాము. ఈ సహాయ చర్యతో ఆ ఉద్యోగాలు ఎంతో సంతోషించటమే కాక కంపెనీ వాళ్ళ ఎక్కువ విధే విధేయులయ్యారు. పొగ పోగా స్కూళ్ళకి వచ్చే వేసవి సెలవులన్నీ మా వేర్ హౌస్ మా ఫ్యాక్టరీ ఉద్యోగుల పిల్లలకు శిక్షణ సంస్థలయ్యాయి. 10 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళు చేయగలిగినవి చేసి కొంత డబ్బు సంపాదించుకుంటుండేవారు. డబ్బు చెట్లకు కాయదని, డబ్బు కావాలంటే దానికోసం కష్టపడాల్సి ఉంటుందని వాళ్ళు తెలుసుకున్నారు. మా అబ్బాయి కూడా వాళ్ళతో పాటు పెట్టెల్ని ఎత్తి ట్రక్కులలో పెట్టి మొదటిసారిగా డబ్బు సంపాదించుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ పిల్లలే పెద్దవాళ్ళై వచ్చి ఆ వేసవి సెలవుల్లో తాము నేర్చుకున్న విలువైన పాఠాలకు గాను మాకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళేవారు. తమ ఉద్యోగుల్ని తమ పిల్లలలాగా చూసుకున్నప్పుడు వాళ్ళ స్పందన, సహకారం కూడా అద్భుతంగా ఉంటుంది. క్లయింట్లకు ఏది సంతోషం కలిగిస్తుందో దాన్ని చేస్తే మనకు మేలవుతుందని మన ఉద్యోగాలలోనూ హాయిని అనుభవిస్తామని నేను వాళ్లకు చెప్పాను. తమ విషయంలో బెహ్రన్ చూపిన ప్రేమ, సానుభూతులకు అతని ఉద్యోగులు కూడా ప్రేమ చూపుతూ అతనికి అంచనాలకు తగ్గట్లుగా కష్టించి పనిచేసేవారు. సంవత్సరం సంవత్సరం కంపెనీ సాధిస్తూ ఉండిన సత్ఫలితాలే వారికి ఆయనకు నడుమున ఉన్న సత్సంబంధాలకు దృష్టాంతం. దీన్ని గురించి బెహ్నర్ ఇలా అన్నారు: నాకు శ్రీ సత్యసాయి బాబా వారి మీద, వారి సిద్ధాంతాల మీద ఉన్న ప్రేమను ఉద్యోగులను గుర్తించటమే మా కంపెనీలో నా విజయానికి మంచి కొలమానం. నేను చాలా కాలం ఇండియాలో గడుపుతూ రావడం వల్ల వాళ్ళందరికీ సాయిబాబా వారు తెలిశారు. కంపెనీలో కొన్ని ముఖ్యమైన స్థలాలలో బాబా వారి ఫోటోలను పెట్టి ఫ్యాక్టరీ గోడల మీద, ఆఫీసులోనూ బాబా వారి సూక్తులను రాయించి పెట్టాను. చివరిగా నేను పదవీ విరమణ చేసినాడు నా మీద వాళ్లకున్న ప్రేమను, నాకు నా స్వామి మీదున్న ప్రేమను అద్భుతమైన రీతిలో తెలియపరిచారు. మా ఇంట్లో ఒక సాయిబాబా కేంద్రం ఉంది. దానికి అవతల చక్కగా బండలు పరిచిన పెద్ద ఉద్యానవనం ఉంది. నేను పదవీ విరమణ చేయడానికి కొన్ని రోజుల ముందుగా ఇంటికి ఆలస్యంగా వస్తూ సాయి సెంటర్ అవతల ఉన్న ఈ ఉద్యానవనంలో కొందరు గుంటలు త్రవ్వుతుండటం చూశాను. వాళ్ళేం చేస్తున్నారని మా ఆవిడని అడగ్గా, వాళ్ళు ఫౌంటైన్ చేస్తున్నారన్నది. వాళ్ళు సాయిబాబా సెంటరు మన మనుషులై ఉంటారని, వాళ్ళు బహుశా దాన్ని అందంగా చేస్తూ ఉంటారని అనుకున్నాను. నా పదవీ విరమణ సందర్భంగా ఆ చివరి రోజుల్లో బాగా
పని ఒత్తిడి ఉండటం వల్ల ఇంతకు మించి దాన్ని నేను పట్టించుకోలేకపోయాను. చిట్ట చిట్ట చివరి రోజున కంపెనీ ఆవరణలో వీడ్కోలు విందుని ఏర్పాటు చేశారు. ఆ విందుకు మా ఆవిడను తీసుకొని పోదామని నేను ఇంటికి వచ్చేటప్పటికి సాయిబాబా సెంటర్ ముందున్న ఉద్యానవనంలో నాకు కనిపించిన దృశ్యానికి దిగ్భ్రాంతి చెందాను. అక్కడ ఒక అందమైన ఫౌంటైన్ ఏర్పాటైంది. దానిలో అంతా దీపకాంతి. ఆ పైన సాయిబాబా వారి విగ్రహం. వారి పాదాలలో నుంచి నీరు పైకి ఎగచిమ్ముతున్న అద్భుత దృశ్యం. దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూసే సమయం లేదు నాకు. విందులో విందులో నా ఉద్యోగులు ఆ కంపెనీలో ఇన్ని రోజులు తమకు చేసిన దానికంతా సాయిబాబా సెంటర్ ముందున్న ఆ ఫౌంటైన్ వాళ్ళు ఇస్తున్న కానుక అని అన్నారు నాతో. ఇప్పుడు లాటిన్ అమెరికాలో, దక్షిణ అమెరికా ఖండంలో తన ప్రభువు సందేశాన్ని వ్యాపింపచేయటానికి తన మనసంతా వెచ్చి తన తన సమయమంతా వెచ్చిస్తున్నాడు ఆయన. శ్రీ జేమ్స్ సింక్లేయర్ మంచి వ్యాపారవేత్త. ఎన్నో దేశాలలో నాయక స్థానంలో ఆయన పనిచేశాడు. ఎన్నో దేశాలలో నాయక స్థాయిలో ఆయన పనిచేశాడు. నేను వ్యాపారంలో ఉన్నది డబ్బు కోసం కాదు. డబ్బు కోసం అనుకోవడం తప్పుడు అవగాహన. వ్యాపారం అన్నది యోగం. దాని మూలం నిశ్శబ్దం. ఆ ఆ పునాది మీదే నా కర్మాచరణ కనిపిస్తుంది. ఈ ఈ జ్ఞానంతో దాన్ని ఆచరించాలి. వ్యాపారం అనే ఈ యోగంలో మూసి ఉన్న కళ్ళల్లో నుంచి ప్రతిదిన కర్మాచరణ అనే తెరిచిన కళ్ళల్లోకి నిశ్శబ్దాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఈ యోగంలో మనం సేవలు చేస్తాము. జయమా అపజయమా అన్నది మనకు ముఖ్యం కాదు. మన లక్ష్యమల్లా సేవ చేయటమే. కాబట్టి వ్యాపార లక్ష్యం కానీ జీవిత లక్ష్యం కానీ ఒక్కటే. కర్మాచరణ జీవించడానికి హేతువు. కర్మాచరణలకు కారణం కౌశల్యం పొందటమే. కౌశల్యం సాధించాలనుకోవటం ప్రశంసించదగిన సదుద్దేశం. అయితే కౌశల్యం అన్నది కేవలం ధనార్జనకు జీవనానికో మాత్రమే కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ అది ఉండాలి. నీవు ఇంటికి రంగులు వేయాలనుకుంటే రంగులు చక్కగా వేయాలి. కారుని కడగాలనుకుంటే దాన్ని చక్కగా కడిగి శుభ్రం చెయ్యి. నీ ఒక వ్యాపారం చేయాలనుకుంటే దాన్ని సరిగ్గా చెయ్యి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. నా పరమ గురువులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనిషి ఆడగాని మగ కాని తన జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలో బోధిస్తుంటారు. వ్యాపారానికి జీవితానికి నడుమ వారే భేదము పాటించరు. కాబట్టి వ్యాపారానికి జీవితానికి వైరుధ్యం ఎక్కడుంది? అటు బ్లాక్ మార్కెట్లో వ్యవహారం సాగిస్తూ, లంచాలిస్తూ, అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూనే ఇటు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతూ భగవద్భక్తునిగా ఉన్న వాళ్ళ మెదళ్లలోనే ఈ వైరుధ్యం ఉంటుంది. అసలు ఈ వైరుధ్యం అజ్ఞానం నుంచి మొదలైంది. మొలుస్తుంది. ప్రశాంతి నిలయంలో భగవాన్ సన్నిధికి రమ్మనమని భగవానే స్వయంగా సింక్లేయర్ని పిలవటం అతని మహాదృష్టం. 1984 అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు తీరాన ఉన్న కనెక్టివ్ కాటన్లో తన ఇంట్లో ఒక చలికాలపు రాత్రి సింక్లియర్కి భగవాన్ ప్రత్యక్షమైనప్పుడు భగవాన్ ఎవరో కూడా అతనికి తెలియదు. ఆ అద్భుతమైన
దిగ్భ్రాంతి కలిగించే సంఘటన గురించి సింక్లియర్ ఇట్లా చెప్పాడు. ఒక రాత్రి వేళ మరుగుదొడ్డు నుంచి వస్తున్నాను. అక్కడ ఎవరో ఉన్నారని అనిపిస్తే ఎట్లా ఉంట ఎట్లా ఉంటుందో నీకు తెలుసు ఎట్లా ఉంటుందో నీకు తెలుసు. నాకు అట్లాగే అనిపించి చుట్టూతా చూశాను. ఆయన అక్కడ ఉన్నారట. ఈ ఈ అం- ఆ అందమైన వ్యక్తి కాషాయం రంగు రోబ్తో, గుబురు జుట్టుతో మీరు నమ్మలేని రీతిగా హాల్లోకి వెళ్ళే దారిలో నిలబడి నిశ్శబ్దంగా నన్ను చూస్తున్నారు. నాలో నుంచి నేను ఇంచుమించు బయటకు వచ్చేశాను. నేనాయనను నేనాయనను చూసిన క్షమ మాత్రంలో ఆయన గాలిలో మాయమైపోయారు. ఇంకోసారి ఇంకోసారి కూడా మళ్ళీ అలాగే చాలా కొద్ది కాలంలోనే జరిగింది. నేను నా ధ్యానం గదిలో ఉన్నాను. నేను ధ్యానంలోంచి బయటికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. కళ్ళు నిలుపుకొని చూశాను. ఆయన ఇంకా అక్కడే ఉన్నారు. వారి పాదాలకు నేనేదో చేయాలన్నట్లు వారు కదిలారు. నేను మోకాళ్ళ మీద వంగి వారి పాదాలను స్పృశించాను. తిరిగి నేను పైకి చూసేటప్పటికి వారక్కడ లేరు. అయితే ఈసారి నేను బెదిరిపోలేదు, కానీ ఈసారి నా మనస్సులోంచి బయటపడ్డాను. ఈ విచిత్ర సందర్శకుడెవ్వరని మాత్రం తెలుసుకొని తీరాలని నిర్ణయించుకున్నాను. న్యూయార్క్ మహానగరంలో ఆధ్యాత్మిక జ్ఞానానికి కోటలాగా భావించబడే సామ్ సామ్యూల్ వైచర్ పుస్తకాల షాప్కి ఆ తర్వాత ఒకసారి వెళ్ళాను. అక్కడ సేల్స్ మ్యాన్ వద్దకు వెళ్ళి నాకు ప్రత్యక్షమైన విషయం దాస్తూ నాకు కల్పించిన ఆయన రూపం, మాటలు, చేష్టలు వర్ణించి చెప్పి ఆయన గురించి తెలిపే పుస్తకం ఏదైనా అక్కడ ఉన్నదా అని అడిగాను. ఒక్క నిమిషంలో వస్తానంటూ అతడు ఒక పుస్తకం తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఆ పుస్తకం అమెరికాలోని ఒక డాక్టర్ సామ్యూవెల్ సౌండైన్ సౌండ్ వైన్ రాసిన హోలీమాన్ అండ్ హోలీమాన్ అండ్ సైక్రియాసిస్టు అన్నది. దాంతోపాటు ఆ అతడు తాను కూడా శ్రీ సత్యసాయి బాబా భక్తుణ్ణేనని అంటూ తెలుపుతూ గోధుమ రంగుతో ఉన్న ఒక పొడి ఉన్న పొట్లాన్ని ఇచ్చాడు. అప్పుడు నాకు తెలిసింది, నా ఇంటికి వచ్చిన ఆ దివ్య సందర్శకుడు శ్రీ సత్యసాయి బాబా వారేనని. సాయిరామ్ సాయిరామ్. అయితే సైరా సాయిరామ్ అండి. అయితే బాబా పిలుపు లేకుండా సింక్లెయిర్ ఇంటికి వెళ్ళలేదు. నీవు నన్ను ఏ పేరుతోనైనా పిలువు, పేరు లేకుండా పిలిచినా సరే నీ పిలుపుకి బదులిస్తాను నేను. అన్ని పేర్లు, అన్ని రూపాలు నావే అని బాబా ప్రకటించారు. జీసస్ క్రైస్ట్ రూపంలో ఉన్న భగవంతుణ్ణి సింక్లెయిర్ 30 ఏళ్లుగా ప్రార్థిస్తున్న ఫలితంగానే అమెరికాలోని సింక్లెయిర్ ఇంట్లో బాబా తన శరీరంతో ప్రత్యక్షమయ్యారు. 20 ఏళ్లలోపు పిల్లాడిగా ఉన్నప్పుడే 1950వ దశకంలో జీసస్ క్రైస్ట్ ఎప్పుడో 2000 సంవత్సరముల క్రితం మాత్రమే జీవించి ఉన్నాడు అనటం అది మోసగింపు మాటే అనుకుంటూ, ఓ ప్రియమైన ప్రభు, నీవిప్పుడున్నావని తెలుసు నాకు, కానీ నేను నిన్ను కనుక్కోలేను. అందుకని నీవే నన్ను కనుక్కో అని ప్రార్థించాడు. తన వ్యాపార దుర్గమారణ్యంలో దారి తప్పి చీకాకు పడుతున్న రోజుల్లోనూ కొన్నిసార్లు అతడు నీవెవరో నాకు తెలియదు, నీవెక్కడున్నది తెలియదు, నీవేమిటో కూడా తెలియదు, కానీ నీవున్నావని మాత్రం నాకు తెలుసు, కాబట్టి నీవు నా భారం వహించాలి అని ప్రార్థించాడు. ఈ ప్రార్థనలన్నీ వ్యర్థం కాలేదు. కాలం పక్వానికి
వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన విని అతనికి అనుకూలంగా చేశాడు. కొన్ని నెలలలోనే సింక్లెయిర్ ప్రశాంతి నిలయానికి రాగా అతన్ని బాబావారు ఇంటర్వ్యూకి పిలిచారు. అతను ఇంటర్వ్యూ గదిలోకి అడుగు పెట్టగానే బాబావారు, నేను నీ దగ్గరికి 2 మార్లు వచ్చాను అని అతనితో అన్నారు. ఆ ఇంటర్వ్యూ సింక్లెయిర్ని పూర్తిగా లోబరుచుకుంది. అతని నోరు ఎండిపోయింది, కాళ్ళు బలహీనపడ్డాయి, నోట్లోంచి ఒక్క మాట పెగలలేదు. ఇంటర్వ్యూ చివర భగవాన్ అతనితో, నీ కోసం సమస్తము చేశాను, నీకు సర్వము ఇచ్చాను, కానీ నీ జీవితంలో ఒక్క క్షణం కూడా నువ్వు సంతోషంగా లేవు అని అంటూ, ఇప్పుడు నువ్వు మరి స్వామి కోసం ఏమైనా కొంచెం చేస్తావా అని అతన్ని అడిగారు. ఆ క్షణంలో సింక్లెయిర్ అతన్ని ఏది కోరినా దాన్ని సమర్పించటానికి సిద్ధమయ్యి, చేస్తాను స్వామి అన్నాడు. వెంటనే భగవాన్ చిరునవ్వుతో, ఆనందంగా ఉండు అని అన్నారు. దానికోసమే తన జీవితమంతా సింక్లెయిర్ ప్రయత్నిస్తున్నాడు. కానీ అతను ప్రశాంతి నిలయంలో తన పరమ గురువును కలిసేటంత దాకా నిజమైన ఆనందాన్ని తెలుసుకోలేకపోయాడు. సింక్లెయిర్ వ్యాపారం రక్తనిష్టమైన గుణం. న్యూయార్క్లోని వాల్ స్ట్రీట్లో తన తండ్రిని మించిన వాడెవడూ లేడని అతను అంటాడు. తనకిప్పుడు తెలిసిన వ్యాపారమంతా తన తండ్రి నుంచేనట. అయితే అతని తండ్రికి భగవంతుని మీద అపారమైన భక్తి కూడా ఉన్నది. ఒక సాయంత్రం చిన్న సింక్లెయిర్ తన తండ్రితో పాటు నడుస్తూ అడుక్కుంటున్న ఒక త్రాగుబోతు బిచ్చగాడిని చూశాడు. వాడికి తాను చిల్లి పైసా కూడా ఇవ్వనని సింక్లెయిర్ చెప్పగా, అతని తండ్రి, భగవంతుడు ఏ మారువేషంలో వస్తాడో నీకేం తెలుసురా అని అంటూ ఆ బిచ్చగాడికి $1 ఇవ్వడానికి వెళ్ళాడు. అయితే అనుమానం లేకుండా, వేషం మార్చుకోకుండానే భగవంతుడు తనకు తానే సింక్లెయిర్ ఇంటికి ఆ తర్వాత వచ్చాడు. ఈ నేపథ్యం ఉన్నట్టి సింక్లెయిర్కి తన వ్యాపారంలోకి ఆధ్యాత్మికతను తేవటం కష్టమేమీ కాలేదు. అతనెప్పుడు ధర్మబద్ధంగానే తన వ్యాపారాన్ని నడిపాడు. కొందరికి ఆర్థిక ఉపకరణముగా తన 19వ ఏట కొనుగోలు చేసి అమ్ముకునే మారుబేరం అనే అతి సామాన్య వ్యాపార స్థాయి నుంచి మొదలుపెట్టి 45వ ఏటికి ఒక పబ్లిక్ కంపెనీ చైర్మన్ అయ్యేదాకా అతడు ఎదిగాడు. పబ్లిక్ కంపెనీకి చైర్మన్ అయ్యేదాకా అతను ఎదిగాడు. అతను ఆ కంపెనీని తీసుకున్నప్పుడు ఒక వాటాకు స్టాక్లో 19 సెంట్ల విలువ ఉండగా 9 సంవత్సరాలలో అది $56లకు పెరిగింది. అయితే ఆ కంపెనీ యాజమాన్యం దురాశకు లోనై ధర్మాచరణ నుంచి దారి తప్పిపోతుంటే అతడు ఆ కంపెనీని వదిలేసి మరొక కంపెనీని తానే పెట్టుకొని ధర్మపాలన చేశాడు. డాన్ రేజ్ ఎక్స్ప్లోరేషన్ లిమిటెడ్ అన్న ఆ కంపెనీకి అతను ఇప్పుడు చైర్మన్గా ఉన్నాడు. ఈ కంపెనీ అమెరికాలోను, ఆఫ్రికాలోను, టాంజానియాలోను తన వ్యాపారాలు నిర్వహిస్తోంది. వ్యాపార విజయానికి సింక్లెయిర్ వద్ద ఏక శబ్ద సూత్రం ఉన్నది. అదే సచ్చీలం. సచ్చీలం ఉన్న వ్యక్తి యొక్క సద్గుణాలన్నీ ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటాయంటాడు సింక్లెయిర్. ప్రశాంతత, అంతరంగ పరిశీలన, భూత భవిష్యత్తులను పట్టించుకోకుండా వర్తమాన క్షణంలోనే ఉండటం, అంతర్వాణిని అనుసరించటం, నైతికతా యుద్ధంలో
యోద్ధగా ఉండటం, ఎంత అసౌకర్యమైన కష్టమైన ఎల్లవేళలా సరైన దాన్ని చేయటం అన్నది అతను చెప్పే సద్గుణాలలో కొన్ని. సచ్చీలాన్ని చూడగానే దాన్ని అతడు ఏమంత ఆలోచన లేకుండా వెంటనే గుర్తించగలగటమే కాక అది ఉన్న వాళ్లను తన సంస్థ ఉద్యోగాలలో నియుక్తులయ్యేటందుకు పూనుకుంటాడు కూడా. సచ్చీలురైన స్త్రీ పురుషుల్ని మాత్రమే అతడు ఎన్నుకుంటాడు, కానీ అతని శీల ప్రధాన దృష్టి అంతటితోనే ఆగిపోలేదు. తగు శిక్షణ ఇచ్చేందుకు గాను అతడు నిపుణులతోనూ సలహాదారులతోనూ సంప్రదించి ఉద్యోగులందరికీ ఉద్యమ స్ఫూర్తితో శిక్షణ ఇప్పించేవాడు. ప్రతిరోజు పని వేళల్లోని చివరి 2 గంటలు అందుకోసమే అతడు కేటాయించాడు. ఆ సమావేశాలలో ప్రాథమిక వ్యాపార శీర్షికలే కాక నైతిక ప్రవర్తన కలిగించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి కంపెనీ యొక్క కొన్ని ఆదేశాలను తెలుపుతుండేవాడు. నైతిక ప్రవర్తన వంటి వాటి సారం అట్లా ఉంటుంది. కంపెనీ యొక్క లక్ష్యం సేవ చేయటమే కానీ ధనార్జన కానందువల్ల అసత్యం పలుకవద్దు, దొంగతనంగా మోసమూ వద్దు అని ఈ శిక్షణ సమావేశాలలో ఉద్యోగ వీధుల్లో వీటిని తాము ఎట్లా అన్వయించాలా అని చర్చించటానికి ఉద్యోగులందరికీ అవకాశం ఉండేది. ఆ సంస్థలో జనం కూర్చొని ధారణ ధ్యానాలు చేయడం కోసం గాను ఒక గదిని ఏర్పాటు చేశాము. మేము రోజును ధ్యానంతో మొదలు పెడతాము. నేను మా సహచరులతో అంటుంటాను, తొందరపడవద్దు, నిశ్శబ్దంగా ఉండండి, ప్రతి పని నిశ్శబ్దంతో ప్రారంభించండి, రోజు చివరన ఆఫీసు నుంచి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా ఉండండి అని అంటూ ఉంటాను. నిశ్శబ్దంలో చేసే ఏ పనైనా ఆలోచనల వేగాన్ని తగ్గించి మనిషిలోని నిజమైన ఆధ్యాత్మికతలోనికి సహజముగా పంపుతుంది అన్నదే ఈ నిశ్శబ్ద సిద్ధాంతాన్ని వెనుకన ఉన్న విషయం. నిశ్శబ్దం శక్తివంతమైనది అని సింక్లియర్ గర్వంగా ప్రకటించాడు. తన విస్తారమైన అనుభవం ఆధారంగా సింక్లియర్ మంచి వ్యాపార నిర్ణయాలను మనం మనలోని అంతర్వాణిని వినగలిగినప్పుడే చేస్తామని భావిస్తాడు. సర్వజ్ఞత్వం ఉన్న ఆ మూల స్థానం నుంచే ఆ నిశ్చలమైన వాణి బయటకు వస్తుంది. దీనికి ధ్యానం సహాయపడుతుంది. అంతర్వాణి యొక్క వ్యవహార రీతిని, వ్యాపారంలో దాని పాత్రను ఈ విధంగా తెలిపాడు. అంతర్వాహిని యొక్క ఉపయోగం అంటే నీకు సమాధానం కోరటానికి పూర్తి హక్కు ఉన్నదని తెలిసే నీకు నువ్వు ప్రశ్నను అడుక్కోవటం అని అతడు తీర్మానానికి వచ్చాడు. ఒకరి పేరును మరిచిపోయి దాన్ని జ్ఞప్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పేరు నీ మనస్సుకి తట్టడం లాంటిదే. ఇది జ్ఞాపకం కోసం నీవేమి చేస్తావు? నిన్ను నీవు ప్రశ్న అడుక్కొని నీ మనస్సుని బయట ఒకదాని మీదకు మరొక దాని మీదకు పంపుతావు, ఒకదాని మించి మరొక దానికి పంపుతావు. మనందరికీ ఇది అనుభవంలో ఉన్న విషయమే. నీ మార్కెట్లను మార్చాలా, లేక నీ పరిసరాలను మార్చాలా, లేక నీ వ్యాపారాన్ని అసలు అమ్మేయాలా మొదలైన సీరియస్ వ్యాపార సమస్యలకు సమాధానాలు అట్లాగే తట్టుతాయి. అవి అట్లా తట్టినప్పుడు అవి అన్నీ నీ బుద్ధి స్వీయ కృషితో సాధించిన ఫలితం కాదని, నీవు సరిగ్గా ఏది చేయాలో దాన్ని
విశ్వాత్మ యూనివర్సల్ మైండ్ చెప్పుతోందని నీకు తెలుసు. శూన్యం నుంచి అది నీ మనస్సులో ఉదయిస్తుంది. మన ఆవేశాలు, పరిసరాల ఒత్తిళ్ళు అధికంగా ఉండకుండా ఉన్నప్పుడే అంతర్వాణిని సలహా ఇచ్చే లక్షణం ఉన్నది. అంతర్వాణికి సలహా ఇచ్చే లక్షణం ఉన్నది. కాబట్టి అంతర్వాణిని వినటానికి మనం మొదటగా పరమ నిశ్శబ్దంగా ఉండాల్సి వస్తుంది. బయట ఉన్న అల్లకల్లోల పరిస్థితి మధ్యన ఉన్నా కూడా సమచిత్తాన్ని మనం నిలుపుకోగలిగితే, అంటే నిరంతర సాధన చేత అది సాధ్యం అవుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా మనం ఆ అంతర్వాణిని వినగలుగుతాము. 1980 మొదటి చరణంలో మార్కెట్ చరిత్రలోని చెప్పుకోదగిన గొప్ప గొప్ప హోదాలలో ఉన్న పెద్ద వ్యాపారుల విశాలమైన గది వాతావరణంలో అమెరికాలో బంగారం ధర ఒక్క ఔన్సుకి 887 రూపాయలు పలికినప్పుడు మా బంగారం వ్యాపారం పూర్తిగా మూసివేద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఈ వ్యవహారం మధ్యలో నా లోపల నుంచి నాకు అయిపోయింది, ఈ మార్కెట్ అయిపోయింది అని అనిపించింది. దాంతో దిగ్భ్రాంత చిత్తంతో కూర్చున్నాను. తర్వాత నేను మా సాంకేతిక నిపుణులందరి వద్దకు వెళ్ళగా అక్కడంతా మార్కెట్ అయిపోయిందని బాధతో అరుపులు కేకలు వేయడం కనిపించింది. వీళ్లకు కనిపించింది నాకెందుకు కనిపించట్లేదు అని నాకు అనిపించింది. దీనిలో నుంచి మనం బయటపడాలి. ఇది ఇక అయిపోయింది అని అనుకున్నాను. ఆ రాత్రి ప్రతి వ్యాపారిని మేము బిజీగా ఉంచి ప్రపంచమంతా ఉన్న మా పొజిషన్లను అమ్మేశాము. ఔన్సుకి $800 పైగా అమ్మగా 9 లక్షల ఔన్సులు అంటే ఇంచుమించు 1000 కోట్ల డాలర్లకు పెద్ద మొత్తంలో అమ్మాము. మర్నాడు ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యేటప్పటికీ అమెరికాలో మార్కెట్ ధర ఔన్స్ ఒక్కింటికి $150 చొప్పున పడిపోయింది. కనిష్టంగా $400 వచ్చేదాకా అవి పడిపోతూనే ఉండింది. మేము ఇట్లా చేస్తున్నప్పుడే మార్కెట్లో అది ఔన్సుకి $2000 ధరకు పెరిగే అవకాశం ఉందని కూడా ముందస్తు సూచనలు చేశారు. అయితే అలా అవుతుందని చెప్పిన పెరుగుదల డిమాండ్కి సరితూగలేదని నా అంతర్వాణి గ్రహించింది. నాకు వినిపించినట్లే ఆ రాత్రి చాలా మందికి అంతర్వాణి అలాగే వినిపించింది. కానీ కొద్ది మంది మాత్రమే దాన్ని అనుసరించారు. నా ఆఫీసులో మేము కొంచెం సేపు ధ్యానం చేసి అంతర్వాణిని వింటాము కాబట్టి బహుశా నేను దాన్ని వేగంగా అనుసరించి ఉండవచ్చు. తనకున్న లౌకిక వ్యాపార జ్ఞానంతో విభజన రేఖ ఎక్కడ గీయాలో సింక్లేర్కు తెలుసు. ధనార్జన కన్నా, ఆస్తులు పేర్చుకోవడం కన్నా, చివరకు కుటుంబానికన్నా ఎక్కువగా జీవితంలో మరెన్నో ఉన్నాయి. ధనం, హోదా, వస్తువులు, చివరకు కుటుంబం కూడా లౌకిక విషయాలే. అవి ముఖ్యమైనవే అయినప్పటికీ వాటిని దాటి మనం ఆత్మ వద్దకు చేరాలి. మనం భూమి మీదకు వచ్చింది ఎందుకే అంటే ఇది లౌకిక పారలౌకికాల సంఘర్షణలోకి వస్తుంది. వైట్ ఫీల్డ్ ఆశ్రమమైన త్రయీ బృందావనంలో ఒక సాయంత్రం భగవాన్ తన విద్యార్థులకి సింక్లేర్ని ఉపన్యసించమన్నారు. అతన్ని పరిచయం చేయమని నన్ను ఆదేశించారు. నేను పరిచయం చేస్తూ సింక్లేర్ భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను
2 రకాల ఎంతో ధనవంతుడు అని అన్నాను. సింక్లేర్ ఉపన్యసించటానికి లేచి తన జేబులో నుంచి పర్సు తీసి, నిజమే, నేను చాలా ధనవంతుణ్ణి, నాకున్న ఐశ్వర్యమంతా మీకు చూపదలుచుకున్నాను అంటూ దాంట్లోంచి ఒక దస్తీని బయటకి లాగి చూపుతూ, నాకున్న అతి పెద్ద నోటు డబ్బు ఇది స్వామి నాకిచ్చిన వారి దస్తీ. నేను వెళ్ళిన ప్రతి చోటికి దీన్ని తీసుకుని వెళతాను అని అన్నాడు. దాంతో పిల్లలంతా దద్దరిల్లేట్టుగా చప్పట్లు కొట్టగా కాసేపటికి బాబావారు కూడా వారితో కలిశారు. ఒక అంతర్జాతీయ కార్పొరేటు పౌరునిగా అనేక సంస్కృతులు, అనేక వాతావరణాలు ఉండే అనేక ఖండాలలో నేను పనిచేశాను. అనేక మార్లు నైతిక సంక్షోభాలలో పడ్డాను. కానీ నన్నెప్పుడు సందేహాలు వెంటాడినా, ఆదుర్ధాలు కబళించినా, ఏది ధర్మాచరణ అన్న విచికిత్స కలిగినప్పుడు నా యొక్క కర్మను, దాని ఫలితాలను స్వామికి సమర్పించేవాణ్ణి. దాంతో సూర్యోదయంతో పొగమంచు మాయమైనట్లుగా గజిబిజి, నిరాశ, నిస్పృహలు అదృశ్యమయ్యేవి. షెల్లీ చెప్పినట్లు చుక్కలు లేని నిషీధి నీడలో నేను ఒంటరిగా నడిచాను. ఒక బరువైన గేటుని పాలిపోయిన ఆదుర్ధ మూసి ఉంచింది. సందేహానికి తావులేని వారి కంఠాన్ని నేను వింటుంటాను. ఆ వాణికి నన్ను నేను సమర్పించుకుంటున్నప్పుడు వారి అనుగ్రహ లాభం నాకు కలుగుతుంటుందని అంటారు. డాక్టర్ అనంతరామన్ వారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి MBA చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్లోకి డాక్టరేట్ని పొంది 4 ఖండాలలో 3 దశాబ్దాలు వ్యాపారాలను నిర్వహించడమో, వాటికి నాయకత్వం వహించడమో చేశారు. అయితే వారు మొదటిసారిగా భగవాన్ సాయిబాబా వారి అనుగ్రహం యొక్క అమోఘ శక్తిని అనుభవించినప్పుడు ఆయన వారి దర్శనం చేయటానికి కూడా విముఖుడుగా ఉన్నారు. అది 1975వ మాసం. జాలి గుండె కలిగిన వారి తల్లిగారు తనను వైట్ ఫీల్డ్లోని బృందావన్కి బాబావారి దర్శనం కోసం తీసుకుని వెళ్ళమని అడగడంతో ఆమెను తీసుకొని ఆయన బృందావన్కి వెళ్ళారు. ఆయన సందేహపరుడైన ఎగ్నాస్టిక్, అంటే దేవుని అగ్ని అస్తిత్వంపై మౌనం వహించే వాడు అని అర్థం, తనని అని భావించుకునేవాడు. అంతకు వారం రోజుల క్రితమే మద్రాసు నుంచి బెంగుళూరుకి రైలు ప్రయాణంలో అంతకన్నా చేసే మంచి పని ఏదీ లేదు కదా అని వారి తల్లిగారు చదువమని చెప్పి భగవాన్ బాబా వారి మీద పుస్తకం ఒకటి ఇచ్చింది. ఆ పుస్తకం అతన్నేమీ ప్రభావితం చేయలేదు. అతని తల్లి అతని భార్యతోనూ తన 3 ఏళ్ల కుమారుడు రాజ్తోనూ ఆశ్రమంలోకి వెళ్ళగా వాళ్ళు తిరిగి వచ్చేటంత దాకా కారులోనే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తిరుగు ప్రయాణంలో ఆనందరామన్ చాలా కొద్దిసేపు ఈత కొట్టి వద్దామని బెంగుళూరు క్లబ్ దగ్గర ఆగాడు. అతని సోదరుడు కూడా అతనితో వచ్చాడు. అది మధ్యాహ్నం గడుస్తున్న సమయం కావడం చేత స్విమ్మింగ్ పూల్ ఇంచుమించు ఖాళీగా ఉంది. సోదరులిద్దరూ ఈతకు వెళ్ళగా రాజపూల్ పక్కన ఆడుకుంటున్నాడు. కాసేపటికి తర్వాత రాజ్ కనిపించటం లేదని అనంతరామన్ భార్య అరిచింది. అనంతరామన్ పూల్లోంచి బయటికి వచ్చి కొడుకు కోసం చుట్టూతా చూశాడు. కానీ వాడెక్కడా కనపడలేదు. జరగకూడనిది
జరిగిందేమోనన్న భయంతో వాళ్ళు పూల్లోకి చూశారు. పూల్ లోపల చివరి భాగం అట్టడుగున ఒక ఎర్రటి అంగి డ్రెస్సు కనిపించడంతో కలవరపడిపోయి ఆ స్థలానికి పరుగెత్తుకొని వెళ్ళేటప్పటికి ఒక చిన్న పిల్లవాడు ముఖం నీళ్లలోకి బోరగిలగా ఉండి నీళ్లలో తేలుతుండటం అగుపించింది. అనంతరామన్ సోదరుడు వెంటనే నీళ్లలోకి దూకి పూర్తిగా తడిసి శ్వాస ఆగిపోయిన రాజ్ని బయటికి లాగారు. అయితే అతను బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత వాడంతసేపు నీళ్లలో ఎట్లా తేలుతూ ఉండగలిగాడని ఆదుర్ద. అతను మేమివేళ పొద్దున్న చూసిన ఎర్ర రోబు అంకుల్ నన్ను పట్టుకొని ఉన్నారు అని సమాధానం ఇచ్చాడు. అట్లా అనంతరామన్ విశ్వాసంలోకి ఒక అఘాతంతో నెట్టివేయబడినాడు. తన జీవితంలోకి భగవాన్ బాబా ప్రవేశించడంతో అనంతరామన్ యొక్క వ్యాపార సరళి నైతికత నుంచి ఆధ్యాత్మికతకు ఎదిగింది. ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండటం, విలువలను జోడించటం, ఆదర్శంగా చేయటం అన్న సూత్రాలను వ్యవస్థీకృతం చేయటంలో ఆధ్యాత్మికమైన నా ఎదుగుదల నాకు సాయం చేసింది. అంతకు మించి నా కార్పొరేషన్ ఏర్పరిచిన నైతిక మార్గదర్శకాలు నన్ను సరైన పంథాలో నడపటానికి దారి చూపేవి. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రకమైన నైతికతలు, విధానాలు భాగమయ్యాయి. ఇప్పుడు వాటిని నేను అవి శాసనాలో, నియమ నిబంధనలో అవడం చేత కాకుండా అంతరికంగా వాటిని నేను చేయాలని గ్రహించడం చేత వాటిని చేయడం మంచిదన్న అభిప్రాయం కలగడం చేత చేస్తున్నాను. స్విట్జర్లాండ్ నుంచి విచ్చుకున్న కాటిసా ఛత్రం కింద ఉన్న గ్రాఫ్ టెక్స్ అనే అమెరికాలో బహుముఖ వ్యాపారాలున్న ఉత్పాదక సంస్థకు అధిపతిగా ఉంటున్నప్పుడు ఎలక్ట్రికల్ పరికరాలను తయారు చేసే ఒక యూనిట్లో ISO వారి నాణ్యతా ప్రమాణాల నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాలని వచ్చింది. నిజానికి ఆ యూనిట్ వాళ్ళ కస్టమర్లు కోరిన విధంగా వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక వస్తువుల్ని తయారు చేసే జాబ్ షాప్ ఇది. అందువల్ల వస్తువులను ప్రమాణీకరించటం కష్టసాధ్యం. ఎంతో కఠిన సంక్లిష్ట విధానాలతో కూడుకొని ఉన్నందువల్ల నాణ్యత ప్రమాణాలను ప్రవేశపెట్టడం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తుంది. అందువల్ల అనంతరామన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లను పిలిచి వాళ్లతో ఇదెంతో మామూలు విషయం, మనం చేసే వాటినంతా రాసిపెట్టి ఆ తర్వాత మనం చెప్పిన దాన్నే చేయటం, మనం చేయాల్సిందింతే, నాణ్యత అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం, తర్వాత ఆ అవగాహనను ఆచరణలో పెట్టాలి. దాంతో అనంతరామన్కు విషయాలు తేలిక అయిపోయాయి. తన ఎగ్జిక్యూటివ్స్ను పిలిచి ఈ భావనను వివరించే విధంగా ఒక నినాదాన్ని సూచించమని అడిగాడతను. వాళ్ళలో జూనియర్ ఒకతను లేచి, అంటే నాణ్యతా ప్రమాణాల విషయంలో మనం అనుకున్నది, మనం అనేది, మనం చేసేది ఒక్కటి కావడమే కదా అర్థం అని అడిగాడు. తక్షణమే కంపెనీ యొక్క ISO నినాదం జన్మించింది. మనోవాక్కర్మల ఏకత, అంటే మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం అన్నది అది. అప్పుడు అనంతరామన్ భగవాన్ని నిశ్శబ్దంగా ప్రార్థించాడు. ధార్మికమైన మేనేజ్మెంట్కి మనోవాక్కర్మల ఏకత నిస్సందేహంగా మౌలికమైన విషయం.
ఆ కంపెనీయే ఊడిపోవాల్సి వస్తున్న విపత్కర పరిస్థితిలో ధర్మం అన్నది దాన్ని ఎట్లా రక్షించిందో తెలిపే ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. అది ఎలా జరిగిందో అనంతరామన్ గారే ఇట్లా చెప్పారు. అమెరికాలో నేను చూసుకుంటున్న 4 కంపెనీలలోని ఒకటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఎలక్ట్రికల్ పరికరాలను ఉత్పాదించే కంపెనీ అది. దేశంలో అప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నది. మాకు పెట్టుబడి కావలసిన అవసరం విపరీతంగా ఉంది. అది దొరకడం ఎంతో కష్టంగా ఉంది. కంపెనీకి అప్పిచ్చిన బ్యాంకుల వాళ్ళు దానికి తీర్చే గడువు పెంచమన్నారు. ఒక బోర్డు మీటింగ్లో డైరెక్టర్లు పరిస్థితిని సమీక్షించి అంతవరకు కంపెనీ చేసిన వాటిని అంగీకరిస్తూ ఇక కంపెనీ వ్యవహారాలను ఆపేయడం తప్ప వేరే మార్గం లేదని భావించారు. ప్రత్యామ్నాయ మార్గాలకు యత్నించటం కోసం నేను వాళ్లను 4 వారాల సమయం అడిగాను. ఎన్నో ఏళ్ల నుంచి కంపెనీలో పనిచేస్తూ వేరే ఏ పని చేతకాని ఉద్యోగులకు ఉద్యోగము జీవనాధారము పోతోంది కదా అని నా బాధ. కొంతమందికైతే వారి కుటుంబాలు మొత్తము ఆ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాయి. అలాంటి వాళ్ళ బ్రతుకులు కూలిపోతాయి. నా విన్నపాన్ని బోర్డు అంగీకరించింది, కానీ వేరే పరిష్కారం దొరకకపోతే 4 వారాల తర్వాత ఫలానా శుక్రవారం నాడు కంపెనీ వ్యవహారాల్ని మూసివేస్తామని ఆదేశం జారీ చేశారు. నా జీవితంలో అతి దీర్ఘంగా సాగిన రోజులవి 4 వారాలు. స్వామిని గాఢంగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్క రోజుని ప్రారంభించేవాణ్ణి. మూసివేతను, ఉద్యోగాలు ఊడిపోవడాన్ని ఆపేటటువంటి పరిష్కారాలను ఇవ్వడం నా ధర్మంగా భావించాను. కంపెనీ యొక్క ఆర్థిక అవసరాలను గురించి అనేక బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు మహజర్లు పంపాను. విచ్ఛిన్నం కాకుండా చూసే పోటీదారులకు వాళ్ళ కంపెనీని తీసుకోవడానికి ఏమైనా ఉత్సుకత చూపుతారేమోనని అలాంటి వారి వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రతి క్షణం విలువైనదే. టెన్నిసన్ అంటాడిట్లా, కార్యాచరణలో నిస్పృహతో నేను నశించినా నాకేం నష్టం లేదు. దీనికోసం ప్రయత్నించాను నేను. అయితే ఏది విజయవంతం అవుతున్నట్లు అగుపించలేదు. ఉద్యోగులను తీసేయటం తప్ప మార్గాంతరం లేదు. సాయిరామ్ తల్లి. సాయిరామ్. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన స్వామికి, గురు దంపతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మబయన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్ అండి. సాయిరామ్. ఆత్మబంధువులందరికీ నా సాయిరామ్. చాలా బాగున్నాయి వాళ్ళ ఐటమ్స్, అద్భుతం. కంప్లీట్ చేస్తే బాగుండే కానీ అలసిపోయినట్టు కనపడుతుంది భారతి. గురుగారు కొంచెం హెల్త్ ప్రాబ్లం. థ్యాంక్ యూ అమ్మా, అర్థమైంది నాకు భారతి. ఐ అండర్స్టాండ్. నాకు అలానే ఉంది. నేను ఇదివరకు గంట సేపు చెప్పేవాడిని, ఇప్పుడు 15-20 నిమిషాలకి నేనే ముగిస్తాను. వెనకాయ కొంచెం నొప్పి, ఇంకా తగ్గలే పూర్తిగా నాకు కూడా. అందులో పొద్దు నుంచి ఎలాగైనా కూర్చున్నాను. ఇంకా చూద్దాం. చాలా బాగా చదివావమ్మా, చాలా అద్భుతమైన విషయాలు తెలుసని. ఆ పిల్లవాడి సంఘటన అయితే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. పొద్దున్న చూసిన ఎర్రరో బంకులు నన్ను పైకి లాగాడు అంటే ఏం చెప్పతామమ్మా మనం. ఈరోజు బాబాను దర్శించిన యోగులు, సేజెస్ హూ హ్యాడ్ బాబాస్ దర్శన్.
ఆల్మోస్ట్ చివరికి వచ్చాము. ఒక అద్భుతమైన మహనీయుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ తెలుసుకుంటే మనకేంటంటే ఇంతటి మహనీయులు స్వామిని ఆరాధించారే అని మన విశ్వాసం గట్టిపడుతుంది. అది నిజంగా అద్భుతమైన గ్రంథం రాశాడండి సుమనబాబు గారు. ఎంత కష్టపడి ఉంటాడు ఇంతమంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే. ద బ్యూటిఫుల్ బుక్లెట్ ఐ థింక్. ఇంతమంది మహనీయులు స్వామి గురించి కీర్తించటము. ఇప్పుడు మనం చదువుకున్న ఆయన 59వ ఆయన. అంటే వీళ్ళైనా ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రచయిత ఇప్పుడు మనకు నలుగురు గురించి చెప్పాడు. సింక్లైర్ గురించి మన అందరికి తెలిసిందే కూడా. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, బహుశా అయినా వస్తాయేమో. వాళ్ళ బిడ్డ గుర్రం సవారి కింద పడటం ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే తపోవనంలో. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహనీయులు శ్రీ యోగి సుబ్బరాయ మహోదయులు. ఇదంతా నేరేషన్ చేసేది ఎవరంటే ప్రశాంతి సొసైటీ సభ్యులు శ్రీ సతీష్ దేశాయ్ అని హైదరాబాద్ ఆయన. ఆల్మోస్ట్ 90% సబ్జెక్ట్ ఈరోజు ఆయనే నేరేట్ చేస్తాడండి. రచయిత అనుకోవద్దు. నేనంటే డోంట్ థింక్ యాజ్ రచయిత. దిస్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ శ్రీ సతీష్ దేశాయ్. ఈజ్ మెంబర్ ఆఫ్ ప్రశాంతి సొసైటీ. దిస్ బుక్ ఆల్సో ప్రింటెడ్ బై శ్రీ ప్రశాంతి సొసైటీ హైదరాబాద్. బహుశా పార్థసారథి వాళ్ళకి తెలిసాము. చూద్దాం. రాత్రి ఎందుకనో చదివాను ఈ అంశం. 2-3 ఏమో ఎందుకో బుక్ తీసి 2-3 అనుభవాలు, గొప్ప మహనీయుల అనుభవాల ముందే చదివేశాను. బెంగళూరులో 1975 ప్రాంతంలో సుబ్బారావు గారు అని ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన ఒక యోగి, తప సంపన్నులు. వారు బెంగళూరులో వయ్యాలి కోయల్ ప్రాంతంలో కువెంపు వీధిలో ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంట్లో ఒక గదిలో స్వామి నిలువెత్తు ఫోటోలతో, పూజలు పునస్కారాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెలవెత్తుతూ ఉండేది. ఆయన స్వామి ఫోటో ద్వారా కానీ, దేవతా విగ్రహాల ద్వారా కానీ, ఒక్కొక్కసారి ఏమీ లేకుండా కానీ స్వామితో సంభాషిస్తూ ఉండేవారు. వారికి అటువంటి శక్తి ఉంది. ఎంతో మహనీయులు ఇలా ఉన్నప్పుడు ఉన్నారు. ఇప్పుడు సింక్లైర్ గారికి స్వామి వాళ్ళంటే ఫోటో చూడండి 2 సార్లు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పేరు వస్తుంది. ఇప్పుడు సతీష్ దేశాయ్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న స్వామి భక్తులు శ్రీ సతీష్ దేశాయ్ గారు 1975 ప్రాంతంలో ఈ యోగిని కలుసుకోవటం జరిగింది. ఎవరిని? ఈ యోగి సుబ్బరాయ మహోదయ. వారితో సంభాషించిన తర్వాత వారితో ఆత్మీయత పెరిగి దేశాయ్ గారు వారిని గురూజీగా భావించడం ఆరంభించారు. ఆ గురూజీ తమ ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సతీష్ దేశాయ్ గారిని కూడా ఆ పూజలకి రమ్మని పిలుస్తుండేవారు. ఒక రోజున ఇలా పూజలు భజనలు ముగిసిన తర్వాత ఆయన హారతి ఇవ్వటం మొదలుపెట్టారు. హారతి పాట అయిపోయిన తర్వాత కూడా ఆయన హారతి ఇస్తూనే ఉన్నారు. అలా 10 నిమిషాలు గడిచాయి. మెల్లగా మళ్ళీ భజన ప్రారంభించారు. 5 నిమిషాల తర్వాత ఆ యోగి స్పృహ తప్పి పడిపోయారు. ఆయన దేహం వణికిపోతోంది. అప్పుడు ఆయనకు విభూతిని తినిపించారు. మెల్లగా ఆయన చేరుకుని పూజ సాగించారు. ఆ సన్నివేశం అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. మర్నాడు దేశాయ్ గారు, వారి పిన్ని గారు ఆ యోగిని కలుసుకున్నప్పుడు నిన్నటి సంఘటన గురించి అడిగితే, అప్పుడు నేను ఇక్కడ లేను, వైట్ ఫీల్డ్ వెళ్ళాను. అక్కడ స్వామి ఉయ్యాల్లో కూర్చుని ఉన్నారు. బాబా నన్ను దగ్గరికి పిలిచి చాలా బాగుంది, ఇంకా చెయ్యి అని ఆదేశించారు అని తెలియజేశారు. ఇది విన్న వాళ్ళకి మనకేమైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళకే కాదు, మనకు కూడా.
ఆ దేశాయ్ గారి పిన్ని గారు ఈ విషయంలోని నిజాలు తెలుసుకుందామని మర్నాడు బెంగళూరు ఫోన్ చేసి వివరాలు అడిగితే స్వామి క్రితం సాయంత్రం 7 గంటల నుంచి 1 గంటకు పైగా ఉయ్యాల్లోనే కూర్చొని ఉన్నారని రూఢి అయింది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి పరిచయం ఇంట్రడ్యూస్ అవుతాడండి. ఇప్పుడేమో దేశాయ్ పేరు విన్నాం. ఆ రోజుల్లోనే ఆ యోగి వర్యుల దగ్గర దిలీప్ పటేల్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను అన్నగారితో పాటు కెనడాలో ఉంటున్నాడు. ఒక రోజున ఆ యోగి దిలీప్ పటేల్ గురించి చెప్తూ ఈ పిల్లవానికి క్యాన్సర్ వ్యాధి అంచెదశలో ఉన్నది. తన ఎడమ చంకలో ఉల్లిగడ్డ సైజులో ఒక గడ్డ ఉన్నది. కెనడా, యూకేలోని డాక్టర్లు వీనికి 4 నెలల జీవితం మాత్రమే ఉన్నదని చెప్పారు అని తెలియజేశారు. అందువలన తాను బాబాకు ఈ విషయం విన్నవించుకొని ఈ పిల్లవాడిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నామని మనం కూడా చేస్తున్నాం. ఎవరికైనా బాగలేకపోతే వీఆర్ డూయింగ్ ప్రేయర్స్, వీ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. అద్భుతమైన గొప్ప సేవ అండి అది. మన గురించి మనం ఎలాగ చేసుకుంటాం. లెట్స్ ఆల్ ప్రే ఫర్ విష్ణుప్రియ స్పీడీ రికవరీ. అందువలన ఆ పిల్ల రాకపోతే ఎంతో లోటుగా ఉందండి మాకైతే. మేడంకి అయితే చెప్పక్కర్లేదు. వీఆర్ ఫీలింగ్ లాట్. అమ్మాయి మాట వినపడిపోయాడు. అందువలన తాను బాబాకు ఈ విషయం విన్నవించుకుని ఈ పిల్లవాడిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నానని ఆ యోగి చెప్పారు. దిలీప్ పటేల్ను బృందావనంలోను పుట్టపర్తిలోను ఎప్పుడు వీలైతే అప్పుడు బాబా దర్శనం చేసుకుంటూ ఉండమని ఆదేశించి అతనికి 5 అంగుళాల మంచి గంధపు మంత్రదండ ఒకటి ఇచ్చి దాన్ని క్యాన్సర్ ఉన్న తంకలో పెట్టుకున్నామని వీలైనంత విభూతిని తింటూ ఉండమని సలహా ఇచ్చారు. ఆ యోగి ప్రార్థన ఫలించింది. బాబా అపారమైన అనుగ్రహాన్ని అతనిపై ప్రసరింపజేశారు. ఇప్పుడు దిలీప్ పటేల్ సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా కెనడాలో 4 హోటళ్లకు అధిపతిగా ఉంటున్నారు. మరలా సతీష్ దేశాయ్ గారు ఆ యోగి వర్యులతో తాము పొందిన ప్రత్యక్షమైన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. గురూజీతో కలిసి తీర్థయాత్రలు చేసే భాగ్యం నాకు ఒకసారి కలిగింది. ఆ సమయంలో గురూజీ ఆత్మ, పరలోకాలు తదితర ఆధ్యాత్మిక విషయాల గురించి సుదీర్ఘంగా సంభాషిస్తూ ఉండేవారు. స్వామి అనుగ్రహంతో తమకు కలిగిన అనుభూతుల వివరాలను విశదీకరించేవారు. స్వామి తమకు ప్రసాదించిన దివ్య దర్శనం ద్వారా అవతార పురుషులైన వామనుడు, పరశురాముడు, ఆంజనేయ స్వామి, అభిమన్యుడు మొదలగు వారి గురించి తాము చూసి గ్రహించిన విషయాలను చెప్పేవారు. మరి ఇవన్నీ దర్శించడానికి స్థలాన్ని, సమయాన్ని ఎలా సమకూర్చుకోగలుగుతున్నారు అని అడిగితే చాలా తేలిక. నాకు తీరిక ఉన్నప్పుడల్లా స్వామినే తలుచుకుంటూ ఉంటే ఆయన ఆయా సన్నివేశాలు నాకు చెప్తూ ఆ సన్నివేశం యొక్క పూర్తి దృశ్యాన్ని నాకు దర్శనం కలుగజేస్తుంది. ఎంత ఈజీ చెప్పారు చూడండి. నీకు ఎలాగ పాసిబిలిటీ అంటే నాకు వీలున్నప్పుడల్లా, నాకు తీరిక ఉన్నప్పుడల్లా ఆయనే తలుచుకుంటుంటాను. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను అని చెప్పారు. ఆ యోగివరిలో ఒకసారి మా పినతల్లి గారింటికి వచ్చినప్పుడు నేను పరమహంస యోగానంద్ రచించిన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పుస్తకం చదువుతున్నాను. ఇప్పుడు భక్తవత్సలము కోరిక కోటేశ్వర గారు విల్ టేకప్ ది ప్రాజెక్ట్ లేటర్. వారు ఆ పుస్తకాన్ని చూసి అటువంటి అనుభూతులు, నేను కూడా పుస్తకం చాలాసార్లు చూశానండి. మా కొలీగ్ బాలశివరావు అని ఉండేవారు, 19 దగ్గర నుంచి బాల వికాస్ గురువు అనమాట. ఇద్దరు ఆ రామకృష్ణ.
ఈ వసంత మేడం వాళ్ళకి తెలుసు, బాలసురావు గారు. వారు ఆ పుస్తకాన్ని చూసి అటువంటి అనుభూతులు తనకెన్నో కలిగినాయని చెప్పారు. ఆ పుస్తకంలోని సన్నివేశాలని నిజంగా జరిగినవే అని కూడా అన్నారు. అది మనకి మంచి ప్లాట్ఫామ్ వేశారు. ఒక యోగి ఆత్మకథ రియల్ బయోగ్రఫీ అనమాట. ఒకసారి గురువుజీ అనుచరులు కొందరు కలిసి వారిని షిరిడి యాత్రకు తీసుకుని వెళ్ళారు. ఒక మెర్సిడెస్ కారులో వెనుక సీట్లో వారిని ఒక్కరినే కూర్చోబెట్టి ముందు సీట్లో తీర్థయాత్ర ఏర్పాటు చేసిన వ్యక్తి, కారు డ్రైవర్ కూర్చున్నారు. ఆ కారు వెనుక మరి 2 మెర్సిడెస్ కార్లు, 4 అంబాసిడర్ కార్లు, ఒక మినీ బస్సు మిగిలిన భక్తులతో వస్తున్నాయి. జనరల్ గా వెళ్తుంటే ఇలానే వెళ్తుంటాం. 1 గంట ప్రయాణం తర్వాత ఆ యోగి వెనుకకు తిరిగి కూడా వస్తున్న వాహన బృందాన్ని చూసి తనకు ప్రత్యేకంగా ఇంత సుఖంగా షిరిడి యాత్ర ఎందుకు సంభవమైంది అని ఆలోచింపసాగాడు. వెంటనే ఆయన కళ్ళను చేతులతో కప్పుకున్నారు. అప్పుడు తాను క్రితం జన్మలో బొంబాయి నుంచి షిరిడీకి 8 సార్లు నడిచి వెళ్ళినట్లుగా ద్యోతకమైంది. బొంబాయి టు షిరిడీ నియర్లీ 250 కిలోమీటర్లు అండి. మేము వెళ్ళాము బొంబాయి నుంచి. బొంబాయి నుంచి షిరిడీకి 8 సార్లు నడిచి వెళ్ళినట్టుగా ఆయనకి గత జన్మలో. ఆయన క్రితం జన్మలో పడిన శ్రమకు ఫలితంగా ఈ సుఖ ప్రయాణ సౌభాగ్యం. ఇప్పుడు హాయిగా కారులో ఒక్కడే వెనకాల సీట్లో కూర్చోబెట్టేకి నాకు ఎందుకు ఈ కంఫర్టబుల్ లగ్జరీ వచ్చిందని ఒకసారి ఆయన ఆలోచిస్తే గత జన్మలో హీ వాక్డ్ 8 టైమ్స్ బాంబే టు షిరిడి. సో గత జన్మలో ఆయన క్రితం జన్మలో పడిన శ్రమకు ప్రతిఫలంగా ఈ సుఖ ప్రయాణ భాగ్యం కలిగిందని అప్పుడు బాబా ఆయనకు చెప్పారు, స్వామి చెప్పినారు. అలాగా యాత్రలో గురూజీ, ఈ కొండల్లో ఒక సాధువు ఉన్నాడు, ఆయన నన్ను పిలుస్తున్నాడు, కొంచెం ఆహారం సిద్ధంగా ఉంచండి, మనం ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు ఈ ఆహారం అందించి వద్దాము అని కార్లేని ఒక చోట ఆపించారు. ఎగుడు దిగుడుగా ఉన్న బాటపై 20 నిమిషాలు నడిచి వెళ్తే కింద 4-5 చిన్న గుహలు ఉన్నాయి. అక్కడ ఒక సాధువు 6 శిష్యులతో ఉన్నారు. గురూజీ సాధువు పాదాలకు నమస్కరించి తమను ఎందుకు రమ్మన్నారని గురూజీ ఆ సాధువుని అడిగారు. ఆయన ఏదో చెప్పాడు, అది ఎవరికి అర్థం కాలేదు. అక్కడ సాధువు ఉన్నట్లు గురూజీకి ఎలా తెలిసిందా అని అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఈ యొక్క శ్రీ యోగి సుబ్బరాయ మహోదయులు, సుబ్బరాయమ్మ అంటే నాకు ఏలూరులో సుబ్బరాయ గారు గుర్తుకొచ్చారు, మేడం శంకర శాస్త్రి గారు. సత్యం చెప్తున్నా, ఆ పేరు చదవగానే నాకు సుబ్బరాయలు గారు గుర్తుకొచ్చారమ్మా. పేరు విన్నారా? ఏలూరు వారు, గోదావరి జిల్లా. పి సుబ్బారాయుడు గారండి. సుబ్బరాయలు గారు, పలివేలు సుబ్బారాయుడు కాదమ్మా, సుబ్బరాయలు అని ఒక ఆయన స్పీకర్ ఉండేవారు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ హిమ్ ఓన్లీ. పలివేలు సుబ్బారాయుడు నాకు ఫ్రెండ్ సార్. నేను చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆయన. ఆయన నాకు ఆయన నాతో మాట్లాడారు, సత్సంగం ఫిక్స్ డేట్ అయింది, స్వామిలో కలిసిపోయాడు బాబు. ఆ యోగి బరిలో జ్యోతిష్ శాస్త్రంలో కాళహస్తిలో కూడా ఒక సుబ్రాయిలు ఉండేది సాయిరామ్. ఆయన కూతురు డాక్టర్, ఆయన కూడా మన సాయి డివోటీనే. ఆయన చనిపోయారు. చాలా చక్కగా పాటలు పాడే ఆయన, అంత ఘంటసాల స్టైల్లో పాడే ఆయన సాయిరామ్. నాకు ఆయన గుర్తొచ్చారు. ఆ యోగి బరిలో జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట ఆయన. మా అమ్మగారు అంటే ఇక్కడ ఎవరు అనుకుంటారు, రచయిత అనుకున్నారు, ఎందుకంటే ముందే మీకు హింట్ ఇచ్చాను. పుస్తకం చదివాడు మా అమ్మగారు అంటే ఏమనుకుంటారు, రచయిత అనుకుంటాం కదండి. దట్స్ వై దిస్ ఇస్ ఆల్ narration of సతీష్ దేశాయ్, నాట్ జంజాల్ సుమన్ బాబు మదర్. ఆయన మా అమ్మగారి జాతక చక్రం పరీక్షించి ఆమె గురుదశను చూడదని
1990 సంవత్సరం తర్వాత ఆమెకు ఏమైనా కావచ్చునని ఆయన వెల్లడించారు. మరికొందరు జ్యోతిష్కులు కూడా ఆమె జాతకం చూసి ఆమె జీవితకాలం 60 సంవత్సరాలు మాత్రమే అని చెప్పారు. మా అమ్మగారి ఆయుర్దాయం గురించి ఏమైనా చేయమని గురూజీని పదే పదే ప్రాధేయపడ్డాను. ఆయన కొంచెం సేపు కళ్ళు మూసుకొని ఆమె జాతకంలో గురుదశ చూసే అవకాశమే లేదని ఉద్ఘాటించారు. నేను కదలకుండా ఏదైనా దోవ చూపమన్నాను. దానికి సమాధానంగా ఆయన స్వామిని ప్రార్థిస్తూ ఉండు, వేరే మార్గం లేదు అని చెప్పారు. అప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ అమ్మను దీర్ఘాయుష్కురాలుగా జీవించమని స్వామితో ప్రార్థన ద్వారా మొరబెట్టుకుంటూ ఉన్నాం. అప్పుడప్పుడు స్వామి దయ పొందటానికి నా ప్రార్థన సరిపోతుందా అని సంశయం మనగలుగుతుంది. అప్పుడు ప్రేయర్ చేస్తాము, మరి మన ప్రేయర్ సరిపోతాయా అని. 2 సంవత్సరాల తర్వాత ఒకసారి నాకు ఒక కళ వచ్చింది. మళ్ళీ నాకు అంటే డోంట్ థింక్ సోమన్ బాబు, సతీష్ దేశాయ్. ఆ కళలో స్వామి చక్కగా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. వరుసగా తన దగ్గరకు ఎంతో మంది జనం వస్తుండగా స్వామి వారందరికీ వరాలు బహుమతులు ప్రసాదిస్తున్నారు. స్వామి నన్ను చూసి నీకు ఏం కావాలి అని అడిగి ఆయనే వెంటనే ఎప్పుడు అమ్మ ఆయుస్సు అమ్మ ఆయుస్సు అమ్మ ఆయుస్సు చూడండి ఇచ్చాను పో అన్నారు. ఇప్పుడు మా అమ్మ వయస్సు 70 సంవత్సరాలు, అంటే పుస్తకం రాసే టైంకి. స్వామి దయ వల్ల ఆమె ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. నాకు స్వామి దివ్య సన్నిధికి దారి చూపిన వారు యోగివర్యులు శ్రీ సుబ్బరావు గురూజీ. ఆయన సాన్నిహిత్యం ఏర్పడటము, ఆయన ఇప్పుడు నిరంతరము సాయి భక్తుల సత్సాంగత్యంలో ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటూ ఇదంతా బాబా అనుగ్రహం అనటంలో ఎటువంటి సందేహం లేదంటారు మెకానికల్ ఇంజనీర్ ప్రశాంతి సొసైటీ సభ్యులు శ్రీ సతీష్ దేశాయ్ మహోదయ్. దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ నారేషన్ అబౌట్ యోగి సుబ్బరాయ మహోదయ్. ఇంకొక ఆయన మహనీయుని చూసి యూ కెన్ స్టాప్. శ్రీ రాఘవేంద్ర స్వామీజీ. ముద్దనహెల్లి పాఠశాల ప్రాంగణమైన శ్రీ సత్యసాయి గ్రామానికి ఒకసారి మల్లాడిహల్లి నుంచి ఒక మహా సత్వగుణ సంపన్నుడు విచ్చేశారు. వారి పేరు శ్రీ రాఘవేంద్ర స్వామీజీ. వారు ప్రజలకు చిరపరిచితులైన ఒక మహాయోగి. తన యోగ సాధన చేత 100 ఏళ్ల పైగా జీవించిన ఒక తపస్సు. 1975 సంవత్సరంలో వారు సత్యసాయి గ్రామాన్ని సందర్శించినప్పుడు వారికి 90 ఏళ్ల వయసు ఉన్నది. అయితే వారు ఎంతో ఉత్సాహంగా తమ వయస్సును మరిపించే చురుకుదనంతో ఉన్నారు. వారు పాఠశాల ప్రాంగణమంతా తిరిగి చుట్టూ పరిసరాలు చూసి ఆనందించి ఈ యోగ సాధనకు ఆధ్యాత్మిక అనుభవాలకు చాలా చక్కని ప్రదేశం అన్నారు. ఈ విద్యాలయం అభివృద్ధికి ఇంకా చాలా పనిచేయవలసి ఉంది అని శ్రీ నరసింహమూర్తి గారు వారితో అన్నప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామీజీ ఒక మాట అన్నారు. కేవలము పని చేయటం మాత్రాన ఏది సాధింపబడదు, తపోదీక్ష ఉండాలి. నిజమైన పని తపోదీక్షతో గాని సాధింపబడదు అన్నారు. అద్భుతమైన మాట చూడండి. విద్యాలయం లోపల ప్రార్థనా మందిరంలోకి ప్రవేశింపగానే వారు బాబా చిత్రపటం ముందు భక్తిభావం పెళ్ళిపోతుండగా సాష్టాంగ నమస్కారం చేశారు. ఇప్పుడు నరసింహమూర్తి గారు వారిని స్వామీజీ మీరు భగవాన్ బాబా వారిని చూశారా అని అడిగారు.
అప్పుడు ఆయన పెద్దగా నవ్వి, అన్ని ప్రదేశాలలోనూ అన్ని సమయాల్లోనూ ప్రతిక్షణం నేను బాబాను చూస్తూనే ఉంటాను అన్నాడు ఈ రాఘవేంద్ర స్వామి. అప్పుడు రాఘవేంద్ర స్వామి తన అనుచరుల్లో బాబా భక్తులైన ఒకరిని గురించి ఒక ఆసక్తికరమైన సన్నివేశం చెప్పారు. ఆ భక్తుడు ప్రశాంతి నిలయానికి మొట్టమొదటిసారిగా వెళ్లి బాబా వారిని కలుసుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. సో భగవాన్ బాబా వారు అడిగారు, నీకు జ్ఞాపకం ఉందా, ఒక పౌర్ణమి నాటి రాత్రి మన ఇద్దరం ఒక ఎద్దుల బండిలో కలిసి ప్రయాణం చేశామని, ఫస్ట్ టైం వెళ్ళంగానే. ఆ మాట విని ఆ భక్తునికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే తాను బాబాని కలుపుకోవడం ఇదే ఫస్ట్ టైం, మొదటిసారి. మరి అలాంటప్పుడు తామిద్దరు కలుసుకుంది ఎప్పుడు, ఎద్దుల బండిలో ప్రయాణం చేసింది ఎప్పుడు? అతనికే కాదు, ఎవరికైనా వస్తుంది. అది ఒక పౌర్ణమి నాటి రాత్రి అని బాబా స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా చెబుతున్నారు. సో దెన్ అతను నిశ్చిత కంఠంతో, లేదు స్వామి, నో, లేదు స్వామి, లేదు అన్నాడు. అప్పుడు స్వామి మందస్మితంతో మధుర మోహన వదంతో అన్నారు, ఆయన ఆ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోగలిగావు? 20 ఏళ్ల క్రితం పచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్నప్పుడు నువ్వు నీ గురువుగారితో కలిసి ఎద్దుల బండిలో ప్రయాణం చేయలేదు? అలా అంటూ బాబా వారు ఆ భక్తుడి తల మీద సన్నగా ఒక దెబ్బ వేశారు. అప్పుడు ఆ భక్తుడికి తాను తన గురువు గారైన రాఘవేంద్ర స్వామి వారితో ఎద్దుల బండిపై ప్రయాణం చేసిన సన్నివేశం అంతా గుర్తు. నేను నీ గురువు రాఘవేంద్ర స్వామి వేరు వేరు కాదు, నేను వారు ఒకటే అని తమ అభేదత్వాన్ని బాబా ఎంత సరళ సుందరంగా, ఎంత మధుర మనోహరంగా తెలియజేశారు. బాబా తమ దివ్యమైన అస్తిత్వ వైభవాన్ని యోగులతో ఎలా పంచుకుంటారో దీన్ని బట్టి మనకు అర్థం. అంత అర్థాలు చెప్పుకున్న మాట. బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది అన్నారు రచయిత. చిన్న అవతార తత్వ క్యాప్షన్ ఉందని దీని చదువుకుని ఇక్కడ ముగిద్దాం. రామ, కృష్ణ, శివ, శక్తి మొదలైన ఏ మహామంత్రాలు ఉన్నాయో వాటన్నింటి యొక్క శక్తి సత్యసాయి అనే మంత్రంలో ఉంది అని స్వామివారు ఎవరు రాసింది కాదండి, రచయిత. ఈ పుస్తకం ఎవరైనా ఉంటూ చూసుకోండి. ఎవరో రచయిత చెప్పింది కానీ, నేను చెప్పింది కానీ, లేకపోతే ఇంకెవరో చెప్పింది కాదు. రామ, కృష్ణ, శివ, శక్తి మొదలైన ఏ మంత్రాలు ఉన్నాయో వాటన్నింటి యొక్క శక్తి సత్యసాయి అనే మంత్రంలో ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.